ఈ ఉద్యమం 3 దశాబ్దాలుగా కొనసాగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఒక వర్గీకరణ లక్ష్యం నెరవేర్చుకున్నామని చెప్పి అనుకుంటున్న సందర్భంలో ఇందులో ప్రధాన భూమిక కూడా మీడియా పోషించింది. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా ప్రోత్సహిస్తూ సహకరిస్తూ వచ్చింది. అందుకు ముందుగా మీ అందరికీ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సహకారం వెలకట్టలేనిది. మీ అండదండలతోటే ఈ లక్ష్యం చేరినామని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. వాస్తవానికి ఈ భారతదేశంలో మొదటి బహుశా విలేకరులం మేమేనేమో. మా డప్పే ఒక విలేకరిగా, డప్పు పట్టుకున్న మేమే ఒక విలేకరులుగా మేము మా జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టాము. మా కులం మనందరూ తెలుసు. ఈ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇంకొక మీడియా అందుబాటులోకి రాకముందు ప్రభుత్వాలు తీసుకునే, సమాజం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గ్రామాల్లో అమలు చేసే కాడ ప్రచారం చేసేది దండోరా, డప్పు చాటింపు. ఏ సదుపాయాలు వచ్చినా గ్రామాల్లో, ఏ సమస్య వచ్చినా గ్రామాల్లో మాదిగల డప్పు శబ్దమే, డప్పు ద్వారానే సమాజానికి తెలియచెప్పే కాడ మాదిగలు ప్రధాన భూమిక పోషించారు. అంటే సమాచారాన్ని సమాజానికి అందించే కాడ మాదిగల పాత్ర మొదటి వరుసలో ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. బహుశా మేము సీనియర్లో, మీరు జూనియర్లని నేను అనుకుంటున్నా ఆ విషయంలో. ఓకే, అది వేల సంవత్సరాలుగా ఆ పాత్ర పోషించింది మాదిగలమే కాబట్టి అది చెప్తున్నాను. కానీ మీ మద్దతు, మీ సహకారం వల్లనే ఈ కీలకమైన అంశం పరిష్కారం కావడానికి దారితీసింది. నేను తల వంచి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను, నమస్కారాలు చెప్తున్నాను.